విజయ గీతము మనసార నేను పాడదాం నా విజయముకే. ప్రాణత్యాగము చేసావు యేసయ్యా, పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నారాధనా. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నారాధనా. మరొక్క దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునగాక. గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా కాచి కాపాడి జీవము గల దేవుని ఆశీర్వాద ఆనందంతో తన మహిమగల చేతిలో భద్రముగా పట్టుకొని మరొక్క ఉదయము మరొక్క మంచి దినము మనకు కలిగ చేసిన జీవముగల కన్నతండ్రికి మహిమ కలుగునుగాక. నన్ను కనపరచవాలనే నేను కనపరుస్తానని మారలేని మాట ఇచ్చిన జీవమగల దేవుని కనద ఈ జీవవచనము వింటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి బిడల మీదే నింపబడును గాక. ప్రియమైన వారలారా, ఈ దినము శ్రేష్టమైన జీవవచనము చదువుతాం, శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. వారు తలల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నెట్టూర్పును ఎగిరిపోవును, దుఃఖమును నెట్టూర్పును ఎగిరిపోవును. వారి తల మీద నిత్యానందము ఉండును. ఈ జీవవచనము శ్రద్ధగా విని ఆమేన్ అని చెప్పినటువంటి వారు ప్రతి బిడల మీదే నిత్యానందము ఉండును గాక. ప్రియమైనటువంటి వారలారా, మీరు ప్రతి ఉదయకాలమే ఈ జీవ వచనం వింటున్నప్పుడు, ఈ జీవ వచనం మీరు స్వీకరించినప్పుడు మీలోనే, మీ ఇంటిలోనే, మీరున్న స్థలములోనే వాక్యమని దేవుడు సర్వలోక సృష్టికర్త వచ్చి మిమ్మల్ని దీవిస్తున్నారు, మీకు దీవెనలు ఇస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవవచనము మీ కొరకే దేవుడు పంపిస్తున్నారు. ఈ జీవవచనము ద్వారా మీరు పరిపూర్ణముగా ఆశీర్వదింపబడును గాక అని నేను మనసారా దీవిస్తున్నాను. ఈ దినము జీవము గల దేవుని ఆశీర్వాదం మీ మీదే నింపబడును గాక. ఈ దినము మీ నెట్టూర్పును, మీ దుఃఖమును ఎగిరిపోవును గాక. మీ దుఃఖమును, మీ నెట్టూర్పును ఎగిరిపోనుగాక. ఏ విషయమును బట్టి మీరు దుఃఖము కలిగి ఉన్నారో, ఏ విషయమును బట్టి మీరు నెట్టూర్పుతో ఉన్నారో, అది సంపూర్ణముగా మీలో నుంచి, మీ కుటుంబంలో నుంచి లయమైపోనుగాక. మీకు శ్రేష్టమైన ఆనంద అభిషేకం మీ మీద నింపబడునుగాక. ఈ దినము శ్రేష్టమైన కార్యాలు మీలోనే, మీ కుటుంబంలోనే, మీ పిల్లల్లోనే, మీకున్న సమస్తములోనే జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడు స్వీకరిస్తారు. మనసారా ఇచ్చినటువంటి ఆశీర్వాదములలో దేవుడు వచ్చి దీవిస్తారు. కనుక మనసారే నేను మిమ్మల్ని ఉదయకాలము దీవిస్తున్నాను. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవాది దేవుడవు, ఈ రోజు మీ జీవితములలో ఒక గొప్ప అద్భుతాలు జరిగించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ మంచి హృదయ కోరికలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మనసారా దీవిస్తున్నాం. మీకు ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలు మీ మీదే నింపబడును గాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మీరు దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. మీ పిల్లలు దీవించబడును గాక, మీ కుటుంబం దీవించబడును గాక, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. God bless you. I bless you in Jesus' name.